కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతోందని శెట్టి బలిజ సామాజిక వర్గానికి సర్టిఫికేట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉంటే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ్ పదం మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని, తర్వాత దీనికి గత వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని మాట్లాడుతున్న కొందరు మంత్రులకు వాస్తవాలు తెలుసా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990 వచ్చిన జీవో నెంబర్ 16లో కల్లు గీత 5 ఉపకులాలని గౌడ్గా ఉండాలని ప్రతిపాదన జరిగిందని, సర్దార్ గౌతు లచ్చన్న ఆశయం మేరకు ఈ ప్రతిపాదన జరిగిందని ఆయన గుర్తు చేశారు. 27 కులాల్లో ఒక సెట్టి బలిజ ఉంది. అక్కడ గౌడ, శ్రీసేన, యాతమలందరూ అందులోనే ఉన్నారు, బీసీలో ఉన్నారు. అంటే వాళ్ళు కామన్ గౌడ జీవిలో ఉన్నారు కదా, ఉన్నారు. ఆ సందర్భంలో నేను కేసీఆర్ గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉత్తరం రాయించాం. ఆ రోజు వకులాభరణం గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండగా ఒక 3 మీటింగులు చేశాం. అది టైపోకల్ మిస్టేక్ అనేది వచ్చింది. శెట్టి బలిజ అనేటువంటిది ఆ రోజు బీసీ స్టేటస్ నుంచి తప్పించుకోవడానికి, కానీ వాళ్ళు పొలిటికల్ స్టాండ్, ఇది బీసీ సబ్జెక్ట్ అనేటువంటిది రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం. టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి స్పందించలా. నేను 3 సార్లు మీటింగులు పెట్టాను, ఆయన్ని కలిశాను, హరీష్ రావుని కలిశాను, కేటీఆర్ గారిని కలిశాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే శెట్టి బలిజ కమ్యూనిటీ ఇప్పుడు ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎందుకు తీసాను నేను? అప్పుడు విజయనగరంలో శెట్టి బలిజలకి సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు, శ్రీకాకుళంలో ఇచ్చేవారు కాదు, ఆ కిందకెళ్తే గుంటూరులో ఇచ్చేవారు కాదు, కృష్ణాలు ఇచ్చేవారు కాదు. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసే కదా 25 జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 25 ఎందుకు ఇచ్చామంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏరియా వైజ్ ఏదైతే ఈ 25 జీవో హైదరాబాద్లో కోర్టుకు వెళ్ళినటువంటి సోదరులు కొంతమంది ఉన్నారో, దేని మీద? హైదరాబాద్లో శెట్టి బలిజ సోదరుల్ని బీసీలుగా పరిగణించట్లేదు. దానికి ఈ ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసివేయడం అనేటువంటిది ఒక పెద్ద యాడింగ్ పాయింట్ అయ్యింది. అక్కడ ఉన్నటువంటి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అది పొలిటికల్ డిసిషన్. అక్కడ మనం కూడా కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు కలిసాయి. మున్నూరు కాపులు అప్పుడు మన దగ్గర లేరు, మేమే ఆ రోజు బీసీ స్టేటస్ ఇచ్చి బీసీ కులాలుగా దాన్ని పరిగణించాం. ఇక్కడ మనకి 7 మండలాలు కలిసినటువంటి సందర్భంలో మున్నూరు కాపులు మన దగ్గర కొత్తగా కలిసినటువంటి సందర్భం, చాలా కులాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, బీసీ రక్షణ చట్టం. రజకుల మీద ఏదైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చాం. ఆ పేర్లు ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు. ఈ గౌరవప్రదమైనటువంటి పేర్లతోటి వారిని పిలవాలనేటువంటిది ఆ రిస్ట్రిక్షన్స్ కూడా అది ఆ చట్టంలో రూపొందించాం. చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం తెస్తారన్నప్పుడు ఆల్రెడీ బీసీలకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. కానీ రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే ఉన్న చట్టాలను గౌరవించే ప్రభుత్వం లేదు. ప్రాబ్లం ఏంటంటే చట్టం ఉంది, అమలు చేసేవాళ్ళు ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టానికి రక్షణ అంటే చట్టానికి ఒక శాంక్టిటీని క్రియేట్ చేసిన ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించి వారికి కావలసినట్టు అమలు చేయడం వల్ల ఈ రక్షణ చట్టాలు కేవలం పత్రికలకి లేకపోతే పేపర్లకి సరిపోయేలా ఉన్నాయి.